ఏంటది అలాగేలా పుచ్చుకున్నారా? ఏది నేను లాగేస్తాను. హాయ్ గైస్, ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే టంగ్ అయితే ఆర్డర్ పెట్టాను. నాలుక చూసారు కదా, ఇదిగోండి ప్లాస్టిక్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇలా అయితే ఉంది, సేమ్ మన నాలుక ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఇప్పుడు దీంతో అయితే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము. ఎలా అంటే ఇప్పుడు ఈ దారం ఉంది కదా, సూది ఉంది దీనికి, ఇదిగోండి ఇదైతే దీనికి గుచ్చేసి అది ఇది తిలకం అయితే ఉంటుంది కదా, అదైతే దీనికి మొత్తం పామేస్తాను. పామేసాక ఏంటంటే ఇప్పుడు నా డ్రెస్సులన్నీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సైజ్ చేసుకుంటాను. నేను నార్మల్గా ఒక డ్రెస్ పట్టుకెళ్తాను, పట్టుకెళ్ళి అక్కడ సూది తీసుకొని కుట్టుకుంటూ ఉంటాను అనమాట. కుట్టుకున్నప్పుడు నాని ఎక్కువ ఎత్తు సరదాగా ఉంటాడు కదా, అలాంటప్పుడు మా అత్తయ్య చూడలేనప్పుడు అయితే ఈ నాలుగు అయితే నాని పెట్టేసుకుంటాడు అనమాట. పెట్టేసుకుంటే అంటే మనం సూదితో కుట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు రియాలిటీగా ఉంటుంది. నార్మల్గా పెట్టేసుకుంటే రియాలిటీగా ఉండదు కదా, అందుకని చెప్పేసి నాని అయితే ఇలా చేద్దామన్నారు. సో ఇలా గుచ్చేలా పెట్టేసుకుంటే ఇంకా నాని అని చెప్పేసి తను కంటిన్యూ చేస్తాడనమాట అక్కడ నుంచి. సో ఆ తర్వాత ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ అయితే మీరు చూడండి. నాకైతే ఇప్పుడే నవ్వొచ్చేస్తుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి. పై నుంచి యా ఇవన్నీ చూసారు కదా, ఇలా అయితే కూర్చాను. ఇప్పుడు దీనికైతే ఇది రాస్తాను. ఎలా రాయాలి? అంత కాదు, జస్ట్ సరిపోతుంది కొంచెం, అంతే అంతే, చాలు 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 చాలు. ఎదరికి అలా వచ్చేసినట్టు టైం బాగోదు. చాలా చాలు. సో ఇదిగోండి చూసారు కదా, ఇది ఆరిపోయాక అయితే ఎలాగో నా డ్రెస్ పట్టుకెళ్తాను కదా, ఆ కవర్లో నేను పక్కనైతే పెట్టుకుంటాను వాళ్ళకి కనిపించకుండా. అక్కడికి వెళ్ళాక అయితే వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. టైం పెట్టావు కరెక్ట్గా నానే, టైం పెట్టావు కరెక్ట్గా. అదేండి ఇది కరెక్ట్ టైం, ఇది 9 బాబా. ఒక్క నిమిషం అయిపోతులే అమ్మా. మిక్సీ ఏంటి ఓ సౌండ్లు అమ్మా? మొదలెట్టింది మరి. ఏంటి పిండా? టిఫిన్ కూడా వేసుకుంటున్నారేంటి? చూపిస్తలేదురా, కూర్చో. ఏం చూపించట్లేదు, ఎలా వస్తుందా? అప్డేట్ చేయాలి, అప్డేట్ చెయ్యి. ఏంటది అప్డేటా? కాదు ఇదివరకు బాగానే వచ్చేదిరా. బండి బెడ్షీట్ బాగుంది. నాకు మంచిది ఇచ్చేది, దీని మీద మంచిది ఇచ్చి మళ్ళీ అమ్మ ఎక్కిస్తుంది. చేతులకి అడగరావచ్చు ఎక్కిస్తా అమ్మా. అమ్మా చేయగలనా? సిమా ఇక్కడ కూర్చోండి. ఏది ఉస్కో ఉస్కో
అలాగేలా పుచ్చుకున్నారా అలాగేలా పుచ్చుకున్నారా ఏది నేను లాగేస్తాను కిందకి వెళ్ళిపోయిందా ఇంకొచ్చింది అది నీ నాలుగేదా నువ్వు ఎలాంటి పని చేస్తావు నాకు బీపీ అందుకే చూడాడు కదా నాలుగు కడెట్టుకొని కాదు నాలుగు దగ్గర సెట్ చేసుకున్నాను నోట్లు ఉన్నాడు మంచిగా ఆమె తెలుసుకుంది లాస్ట్ వచ్చే తెలుసుకుంది లాస్ట్ వచ్చే తెలుసుకుందే చూపింది చూది మీ నాన్నగారు ఇటా నేను ఇంకా లోపలికి పెట్టుకోవాల్సిందే బాగా బయటకి పెట్టేసుకున్నాను ఎంత నాలుగు ఉంటుందా అని. నువ్వు ఇంకా బయట పెట్టావు అక్కడికి ఇక్కడ పెట్టాను నేను. పండు దా కెమెరా పెట్టు ఇట్రా విను ఏంటది చూసారు కదా నేను మా నాన్న మీద ప్రాంక్ చేద్దాం అయితే అనుకున్నాను. అంటే అది మా నాన్న మీద ప్రాంక్ చేద్దాం అని తెప్పించలా ఆ టంగ్. బట్ వచ్చిన తర్వాత అయితే మా నాన్న మీద చేయడం కరెక్ట్ అనిపించింది. అది అంటే కొంచెం ప్రతి చిన్న విషయానికి కూడా బాగా ఎక్కువగా రియాక్ట్ అవుతాడు మా నాన్న. సో అది నాలుగులో సూది గుచ్చుకుంది అన్నది చిన్న విషయం అయితే కాదు. బట్ అది కొంచెం అంటే నమ్మగలగాలి, ఎందుకంటే పైనుండి కిందకి సూది దిగిపోయింది అనేది నమ్మగలగాలి కాబట్టి. సో మా నాన్న కొంచెం నమ్మగలడు అలా అయిందంటే. ఇంకో ఎవరైనా అయితే అది ఫేక్ అని వెంటనే చెప్పేయగలరు, బట్ మా నాన్న నమ్ముతాడు. సో అందుకని చెప్పేసి మేమైతే అది దానికి అలా చూసారు కదా, దాని సెటప్ అంతా చేసి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన చాలాసేపటిగా మా నాన్నకి అంటే నిజంగా దిగింది అనిపించింది కానీ, బట్ కొద్దిసేపటికి ఇటు ఇటు గ్యాప్స్ అది కనపడిపోయింది మా నాన్నకి. సో అందుకని అప్పుడు నవ్వాడు అనమాట. నవ్విన తర్వాత కూడా అది కూడా సూది ఫేక్ అనుకున్నాడు, నాలుగు కాదు. బట్ నేను నాలుగు బయటికి తీసిన తర్వాత అప్పుడు తెలిసింది అది టంగ్ అది ఫేక్ అని చెప్పేసి. ఒకసారి మళ్ళీ మా నాన్న చేత్తో పట్టుకొని ఇచ్చి ఇలా ఉందంట అన్నాడు. సో అంటే పెద్దవాళ్ళు కదా, మనం ఉన్న జనరేషన్కి ఇది ఇలాంటివి కూడా వచ్చినాయా అని చెప్పి వాళ్ళకి తెలీదు, ఏదైనా మనం పరిచయం చేసే వరకు. సో కాబట్టి ఇప్పుడు అది దాన్ని చూడగానే కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది వాళ్ళకి. ప్రాంక్ అయితే చేద్దామని వెళ్తే ఎక్కువసేపు అయితే మా ప్రాంక్ అయితే అవ్వలేదు అక్కడ. వెంటనే అయితే మా నాన్న కనిపెట్టేసాడు. సో అందరూ ఒక దగ్గర ఉండడం వల్ల మళ్ళీ సపరేట్గా మా అమ్మ మీద సపరేట్గా మా అమ్మ మీద చేయడానికి కుదరలేదు. నెక్స్ట్ ఇంకో ప్రాంక్ అయితే ఉంది రెడీగా, బట్ అది ఎవరి మీద చేస్తాం అనేది తెలియదు, సడన్గా చేస్తాం అనమాట. చూస్తూ ఉండండి. సో వీడియో అయితే ఇది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.